నరేష్ ని ఇంట్రడ్యూస్ చేస్తానంటున్న నాగార్జున, బ్యాడ్ న్యూస్ చెప్పిన రామ్ గోపాల్ వర్మ, కొత్త సినిమా అనౌన్స్ చేసిన రానా, ట్రైలర్ రిలీజ్ కి రెడీ అవుతున్న కెప్టెన్ మిల్లర్, షూటింగ్ కంప్లీట్ చేసిన బబుల్ గమ్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. నాగార్జున హీరోగా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా నా సామిరంగా. ఈ సినిమాలో నరేష్ క్యారెక్టర్ అంజుని ఈ శుక్రవారం ఇంట్రడ్యూస్ చేయబోతోంది టీం. దీనికి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్స్టాపబుల్ నుంచి మరో అదిరిపోయే ప్రోమో రిలీజ్ చేసింది ఆహా. అన్స్టాపబుల్ లిమిటెడ్ వెర్షన్ నుంచి సుహాసిని, శ్రియా, జయంత్, హరీష్ శంకర్ తో బాలయ్య చేసిన ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఎపిసోడ్ ఈ 22న ఆహాలో స్ట్రీమ్ కాబోతోంది. క్రేజీ కాంబినేషన్ లో సినిమా సెట్ అయింది. నేనే రాజు నేనే మంత్రితో సూపర్ హిట్ అందుకున్న రానా, తేజ రాక్షసరాజు టైటిల్ తో సినిమా అనౌన్స్ చేశారు. రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాకు సంబంధించి బ్యాడ్ న్యూస్ అంటూ సినిమాకొచ్చిన యూ సర్టిఫికెట్ చూపిస్తూ పోస్ట్ పెట్టారు వర్మ. కాంట్రవర్సీలో ఉన్న తన వ్యూహం సినిమా ఈ నెల 29న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ధనుష్ హీరోగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కెప్టెన్ మిల్లర్. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసే పనిలో బిజీగా ఉంది. హనుమాన్ ట్రైలర్ రిలీజ్ కి వెన్యూ ఫిక్స్ చేసింది టీం. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి డిసెంబర్ 19న ఏఎంబి మాల్ లో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. రోషన్ కనకాల హీరోగా తెరకెక్కుతున్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ బబుల్ గమ్. ఈ ఇయర్ ఎండ్ కి రిలీజ్ అవుతున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్టు అనౌన్స్ చేసింది టీం. పెద్ద సినిమాలు రిలీజ్ కి లేకపోవడంతో ఈ వారం చిన్న సినిమాలు థియేటర్ లో సందడి చేయబోతున్నాయి. ఈ లిస్ట్ లో భానుశ్రీ, సోనాక్షి వర్మ లీడ్ రోల్స్ లో కలస మూవీ, పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తెరకెక్కిన చే మూవీ, ఓ బేబీ హీరో విరాజ్ అశ్విన్ నటించిన జోరుగా హుషారుగా ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్నాయి. యువ హీరో అండ్ డైరెక్టర్ నవీన్ ఫస్ట్ సినిమా టెస్ట్ షూట్ ని ఈ మధ్య కంప్లీట్ చేశారు. స్ట్రగులింగ్ డేస్ అనే బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు.